నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వివేక హత్య కేసులో సాక్షులందరూ ఒకరి తర్వాత మరొకరు చనిపోతున్నారు. ఆ మరణాలపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి హత్య కేసు గురించి అలుపెరగక పోరాటం చేస్తున్న వైఎస్ సునీతకు కూడా ప్రాణహాని ఉందా? ఆమెను అడ్డు తొలగించుకుంటే కేసు నుంచి బయటపడినట్లే అని మర్డర్ కేసు సూత్రధారులు భావిస్తున్నారా? ఇదే అనుమానాలు ఏపీసీసీ చీఫ్ షర్మిల వ్యక్తం చేస్తున్నారు. బెయిల్పై ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారని ఆరోపించిన షర్మిల మృతదేహం దగ్గర ఉండి అన్నీ చేసినటువంటి వ్యక్తే రిపోర్టు రాయిస్తున్నారని అన్నారు. అవినాష్ బయట ఉంటే వివేక హత్య కేసులో న్యాయం జరగదని షర్మిల అంటున్నారు. ముందుగా ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వై విజయకిరణ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే వైసీపీ స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కారుమంచి రమేష్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. కాంగ్రెస్ నుంచి స్టేట్ మైనార్టీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. మరి కాసేపట్లో అనలిస్ట్ కృష్ణాంజలి గారు కూడా జాయిన్ అవుతారు, సీనియర్ జర్నలిస్ట్ కూడా. రైట్. రమేష్ గారు, ఈరోజు షర్మిల గారు మాట్లాడింది మీరు చూసే ఉంటారు. సునీత గారికి ప్రాణహాని లేదని గ్యారంటీ ఇవ్వగలరా? వరుసగా చనిపోతున్నారు వైఎస్ వివేక హత్య కేసులో ఉన్నటువంటి సాక్షులు లేదంటే నిందితులు అని చెప్పేసి ఆవిడ తీవ్రమైనటువంటి వ్యాఖ్య చేశారు. మరి వైఎస్ సునీత గారికి న్యాయం జరిగేది ఎట్లా అని కూడా అంటున్నారు. ఆవిడ పక్షాన నేను మొదటి నుంచి నిలబడ్డాను, ఇప్పటికీ నిలబడతానని కూడా అంటున్నారు. ఎందుకని ఆవిడ అంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు? ఇండైరెక్ట్గా ఆవిడ క్లియర్గా చెప్తున్నారు, అవినాష్ రెడ్డి బయట ఉన్నంత కాలం కూడా ఈ కేసుకు ముగింపు రాదు, సాక్షులకి లేదంటే కనుక నిందితులకి కానీ వారికి కూడా ప్రాణాలకి ముప్పు ఉంటుంది అన్న రీతిలో ఆవిడ చెప్తున్నారు. సో అవినాష్ రెడ్డి మొత్తానికి కారణమని ఆవిడ టోటల్గా కన్ఫర్మ్ చేసినట్టుగానే మాట్లాడుతున్నారు. సురేష్ గారు, మీకు సిటీ 24/7 ప్రేక్షకులకు అలాగే ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆస్తుల వ్యవహారంలో కొంత నెగిటివ్గా ఉన్నారు. ఎంత నెగిటివ్ అనేది మీ అందరికీ తెలుసు. కేవలం ఆస్తుల వ్యవహారం మీద విషయమై షర్మిలారెడ్డి గారు అన్నతోటి విభేదించడం జరిగింది. ఆవిడ నిజంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో నిజంగా అవినాష్ రెడ్డి గారిది తప్పే ఉంటే గతంలో ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 2019-24 మధ్య అన్నగారితో పాటు ఉన్నప్పుడు కానీ లేదా తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కానీ ఎప్పుడూ కూడా ఆవిడ మాట్లాడిన దాఖలాలు లేవు. ఆవిడ కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారు, దీని అంతటికి కారకుడు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ఆవిడ కూడా గతంలో మాట్లాడిన సందర్భాలను కూడా మనం అందరం చూసాం. ఆ తర్వాత ఎప్పుడైతే ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో అప్పటి నుంచి కూడా ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడకి వచ్చిన ఆస్తుల వివాదం మీద కూడా ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారితో డిఫర్ అయ్యారు. అప్పటి నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో సునీత గారి వెంట ఉండి అవినాష్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆవిడ పోరాటం చేయడం జరుగుతుంది. యాక్చువల్గా నిజంగా అవినాష్ రెడ్డి గారే చంపి ఉంటే వీళ్ళందరూ అభియోగం ఏంటండి? ఎంపీ సీటు కోసం ఆ రోజున వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆ సీటు షర్మిలకి ఇవ్వాలి, అవినాష్ రెడ్డికి ఇవ్వద్దని చెప్పారు. ఆ గొడవ జరుగుతున్న సమయంలోనే ఇది జరిగింది అని చెప్పి వీళ్ళందరూ కూడా చెబుతున్నారు. కానీ చనిపోయిన రోజు రాత్రి జమ్మలమడుగులో అప్పటికే ఆయన ప్రచారానికి వెళ్ళి వచ్చారు. ఆ ప్రచారంలో అవినాష్ రెడ్డి గారికి ఎంపీగా ఓటు, సుధీర్ రెడ్డి గారికి జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి గారు పోటీ చేస్తుంటే సుధీర్ రెడ్డి గారికి అసెంబ్లీ ఓటు వేయమని చెప్పి వైఎస్ వివేకానంద రెడ్డి గారు స్వయంగా ప్రచారం చేసిన సందర్భం మనందరికీ తెలుసు. కానీ ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం ఈ రోజున అన్నతో విభేదించిన షర్మిలారెడ్డి గారు తన ఫోకస్ రాజకీయ లబ్ధి కోసమే కాదు, ఇక్కడ ప్రత్యేకంగా స్పెసిఫిక్గా ఆవిడకి ఆస్తుల వ్యవహారం అన్నతోటి గొడవ ఉంది. ఆ ఆస్తుల వ్యవహారాన్ని తేల్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరుకున పెట్టాలి. ఆ ఇరుకున పెట్టడం కోసం క్లియర్గా ఆవిడ ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసును ముందుకు తీసుకొస్తున్నారు. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధమైన అభియోగాలు మోపుతున్నారు. ఇక సాక్షుల విషయంలో చనిపోవడం జరుగుతుంది, చంపేస్తున్నారు అని చెప్పి ఆవిడ చెప్పడం జరుగుతుంది. ఈ రోజున 5 సాక్షులు చనిపోయినట్టుగా ఆవిడ చెప్తున్నారు. 5 సాక్షుల్లో క్లియర్గా మనందరికీ తెలుసు, అతను అభిషేక్ రెడ్డి గారు ఆరోగ్యం బాగోలేక చనిపోయారు. అలాగే వాచ్మెన్ రంగన్న కూడా అతను వయసు రీత్యా సుమారు 75 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినాయి, ఆయనకు కూడా ఆరోగ్యం బాగోక చనిపోయారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవర్ నారాయణ, ఆయనకి బ్రెయిన్లో ట్యూమర్ వచ్చి ఆయన ఇబ్బంది పడి
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఆయన చనిపోవడం జరిగింది. అంతే తప్ప వీళ్ళందరూ కూడా అనారోగ్య సమస్యలతోటి చనిపోయిన వ్యక్తులు తప్ప ఎవరిని కూడా ఎక్కడ మర్డర్ చేసిన దాఖలాలు లేవు, లేదా కక్ష పెట్టి అక్కడ చంపిన దాఖలాలు కూడా ఎక్కడ కూడా ప్రూవ్ అయిన సందర్భాలు లేవు. ఎక్కడో దాకెందుకు, ఈ రోజున తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళు సిట్ వేశారు. ఆ సిట్ వేసి ఇప్పటి వరకు విచారణ అది ఏం జరిగింది ఏంటనేది ఎవరికీ తెలియదు. నిజంగా సాక్షులను చంపేస్తున్నారు అనే ఉద్దేశం వైఎస్ షర్మిలారెడ్డి గారికి కానీ లేదా సునీత రెడ్డి గారికి కానీ ఉంటే ఆల్రెడీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కలిసి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది, ఆయన సిట్ వేయడం జరిగింది. నిజాలు ఏంటనేవి కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు సాక్షులను ప్రభావితం చేస్తున్నారు, ఆయన బయట ఉంటే ఈ విధంగానే జరుగుద్ది అని చెప్పి ఆవిడ చెబుతున్నారు. ఎవరు? షర్మిలారెడ్డి గారు. నిజంగా అవినాష్ రెడ్డి గారు సాక్షులను ప్రభావితం చేస్తే మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి విషయాలన్నీ చెప్పడం జరిగింది కదా, మరి మీరు ఎందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్టెప్ తీసుకున్న అవినాష్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకంటే చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదు కాబట్టి. ఎక్కడా కూడా సాక్షులను అవినాష్ రెడ్డి గారు భయపెడుతున్నారని కానీ బెదిరిస్తున్నారని కానీ లేదా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారనే సాక్ష్యాధారాలు ఎక్కడా కూడా ప్రభుత్వానికి కానీ పోలీస్ శాఖ వారికి కానీ ఎక్కడ లభ్యం కాలేదు. కాబట్టి ఈ రోజున అవినాష్ రెడ్డి గారి మీద ఎటువంటి చర్యలు కూడా కూటమి ప్రభుత్వం తీసుకోలేకపోతున్నది. మరి ఈ విధంగా పరిస్థితులు ఉంటే కేవలం తన ఆస్తుల విషయాలను సెటిల్ చేసుకోవడం కోసం షర్మిలారెడ్డి గారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతూ, అవినాష్ రెడ్డి గారి మీద బురద జల్లుతూ, సునీత గారి కేసుని వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుని ముందుకు తీసుకువచ్చి వాళ్ళు ఈ రకమైన దుష్ప్రచారం చేస్తున్నారు. రమేష్ గారు, ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి. రమేష్ గారు, మీరేమంటున్నారంటే కూటమి ప్రభుత్వానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కానీ రీసెంట్ గా ఇదే గవర్నమెంట్ ఇచ్చినటువంటి కోర్టుకు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో అప్పట్లో విచారణాధికారిగా ఉన్న వ్యక్తిని పిలిపించుకొని బెదిరించి భయపెట్టి ఇదే సునీత గారు అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారి అల్లుడు వాళ్ళిద్దరి పేరు కూతురు అల్లుడు పేర్లు చేర్చి వారి మీద రిపోర్ట్ రాయించినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఈవెన్ ఈ కూటమి గవర్నమెంట్ అఫిడవిట్ కూడా సబ్మిట్ చేసినటువంటి దాన్ని ఈరోజు షర్మిల గారు కూడా ఉటంకించారు. మనం కొన్ని రోజుల క్రితం ఆ విషయం కూడా మనం చూసాం. సురేష్ గారు, ఇప్పుడు అసలు వైఎస్ వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి గారు ఆ రోజున అక్కడ ఫస్ట్ వెళ్ళిన వ్యక్తి. క్లియర్ గా ఏం జరిగింది ఏంటనేది ఆయన పోసగుచ్చినట్టు ప్రతి విషయం కూడా చెప్తున్నారు. ఆయనకి హత్యతోటి సంబంధం లేదు, ఆయన ఎక్కడా కూడా హత్యలో పాల్గొన్నట్లుగా కూడా ఎవరు కూడా నిర్ధారణ చేసిన దాఖలాలు లేవు. కానీ సిబిఐ వారు అప్పటిగా ఉన్న ఎస్పీ రామ్ సింగ్ ఆ కృష్ణారెడ్డి గారిని పిలిచి ఆయన్ని అక్కడ హింసించి మీరు అవినాష్ రెడ్డి గారి పేరు చెప్పండి, వాళ్ళే ఇలా చేశారని చెప్పండి అని చెప్పి ఇబ్బందులు పెట్టిన సంగతులు కూడా కృష్ణారెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఈ మధ్యన కూడా కృష్ణారెడ్డి గారు చాలా ప్రెస్ మీట్లలో చాలాసార్లు ఆ విషయాలను కూడా చెప్పారు. అంతేకాకుండా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు నర్రెడ్డి సునీత గారు కృష్ణారెడ్డి గారిని పిలిచి మీరు మాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే మీరు ఇబ్బందులు పడతారు, మీరు ఇలా చేయకపోతే చాలా ఇబ్బందులకు గురవుతారని చెప్పి ఆయన బెదిరించిన సంఘటనలు, అంతేకాకుండా మీరు మాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే నా భర్త జైలుకు పోతాడని చెప్పి స్వయంగా సునీత గారే కృష్ణారెడ్డి గారితో చెప్పినట్లుగా ఆయన చెబుతున్న విషయాలు కూడా మనం అందరం చూస్తున్నాం. కానీ ఆ విషయాలను ఏవి వీళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదు. కేవలం అవినాష్ రెడ్డి గారి మీద వాళ్ళు టార్గెట్ పెట్టుకుని ఉన్నారు. ఆ టార్గెట్ ప్రకారం ఈ రోజున ఎంక్వైరీ నడిపిద్దామని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. కానీ కృష్ణారెడ్డి గారు నిజం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు, నిజంగా వీళ్ళందరూ కూడా ఆ కృష్ణారెడ్డి గారు ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా తీసుకుని ఆ విధంగా ఎందుకు ఎన్నాళ్ళు కూడా దర్యాప్తు చేయలేదు అంటే సునీత గారు గతం నుంచి కూడా వీళ్ళందరి వ్యవహారంలో రాంగ్ రూట్లో నడుస్తుంది. ఎందుకంటే తన భర్తను కాపాడుకోవడం కోసం రాంగ్ రూట్లో ఆవిడ వెళ్తుందన్న సంగతి స్వయంగా వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి దాన్ని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలండి? సునీత గారు కరెక్ట్ చేస్తున్నారు అనుకోవాలా, లేదా మిగతా ఇప్పుడు చెబుతున్న షర్మిలా గారు కరెక్ట్ గా చెప్తున్నారు అనుకోవాలా? సునీత గారు లేకపోతే ఆయన భర్త ఈ మర్డర్లో పాలు పంచుకున్నారు అనుకుంటున్నప్పుడు మరి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి ఎందుకు తీసుకొచ్చారు మధ్యలో? సురేష్ గారు, ఆ రోజున క్లియర్ గా జరిగిన ఇన్సిడెంట్ జరిగిన రోజున బీటెక్ రవి గారి గురించి కానీ ఆదినారాయణ రెడ్డి గారు కానీ వీళ్ళ ప్రోద్బలం ఉంది అని చెప్పి ఇదే సునీత గారు పెద్ద పెద్ద ఇది పెట్టి ఇది దాన్ని అంటారు ప్రెస్ మీట్లు పెట్టి లైవ్ వీడియోస్ ఇచ్చినారు. ఆవిడ ఏమని చెప్పి దీని అంతటికి వెనకాల చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు,
ఆయనే చేపించారు, బీటెక్ రవి గారి ద్వారా, ఆదినారాయణ రెడ్డి గారి ద్వారా చేపించారని చెప్పి స్వయంగా ఆ రోజున సునీత రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ రోజున సునీత గారు చెప్పిన విషయాలు ఆవిడ ఈ రోజు ఎందుకు స్టాండ్ మార్చుకున్నారంటారు? అంటే ఆవిడ మీదకి, ఆయన భర్త మీదకి ఆ విషయాలన్నీ కూడా మళ్ళీ వచ్చేస్తున్నాయి. రేపు పొద్దున ఇబ్బంది జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి, ఒక్క నిమిషం అన్న కిరణ్ అన్న, నేను మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయి ఉండొచ్చు, కానీ మనం ఒక మాట చెప్తుంటే కనీసం 10% అన్నా ఏదన్నా శానిటీయో లేకపోతే జాలో దయో ఏదో ఒకటి ఉండాలా. సొంత కూతురు తండ్రిని అల్లుడు చంపాడు, అయితే అల్లుడు బదులు అవినాష్ని టార్గెట్ చేశారని చెప్తున్నారు. అసలు ఎవరన్నా నాకు అర్థం కాదు. వైఎస్ షర్మిలా గారి ఏమైనా చెప్పుకోండి, మీరు ఏమైనా చెప్పుకోండి, ప్రజలు చూస్తా ఉంటారు, మీ ఇష్టం, చెప్పండి. ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఉంటారు పులివెందుల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏం జరిగింది అనేది. ఈ రాష్ట్రంలో దేశంలో కానీ సొంత అల్లుళ్ళు మామను చంపిన దాఖలాలు లేవన్నట్లుగా టీడీపీ అధికారులు గారు మాట్లాడటం చాలా ఆశ్చర్యం. ఎందుకంటే తండ్రిని అల్లుడు చంపాడు, చంపినప్పుడు సునీత గారు తన భర్తను కాపాడుకోవాలని అనుకుంటున్నారు. తన భర్తను నేను చెప్పిన వ్యవహారాలు కాదు ఇవి, స్వయంగా వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి గారు చెప్పిన మాటలను నేను చెబుతున్నాను. నేనేమి కహానీలలో లేకపోతే రకరకాల ఇవి చెప్పని చెప్పట్లేదు. విజయ్ కిరణ్ అన్న స్వయంగా వివేకానంద రెడ్డి చెప్పడం కాదు. కృష్ణారెడ్డి వివేకానంద రెడ్డి గారి హత్య జరగటంలో దాని సూత్రధారులో ప్రధానమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన చెప్పాడు, అది నిజమని మనం నమ్ముతాం. ఒకటి ఓకే, దాని గురించి కాదన్నట్టు. 5 years జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా లేరా? 5 years జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చెప్తున్నావు కదా. సాక్షిగా నరికిన వ్యక్తిని సాక్షిగా పెట్టిన మీరు ఎలా ఇది కరెక్ట్ అని చెప్తారు? దస్తగిరి అనే వ్యక్తి వివేకానంద రెడ్డి గారిని నరికారు, ఆ వ్యక్తిని అప్రూవర్ గా మార్చి సాక్షిగా చూపిస్తున్నారు ఈ రోజున. మరి ఆ వ్యక్తి చెప్పేది ఎంతో కరెక్ట్ అంటారు? అప్రూవర్ గా మారకూడదని ఏమన్నా? హత్య చేసిన వ్యక్తి నిజాలు చెప్తాడా? ముఖ్యమంత్రి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటండి? మళ్ళీ వ్యక్తి అతని ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఈ రోజున ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, అతని తరపున గతంలో మీ పార్టీ తరపున పనిచేస్తున్న లాయర్ సిద్ధార్థ లోత్రా గారు ఎన్ని వాదించగలిగారు? ఇదంతా మీ స్కెచ్ కదా. టీడీపీ పార్టీ నుంచి జరుగుతున్న వ్యవహారం కదా. దస్తగిరి గారికి సిద్ధార్థ లోత్రా అంటే పెద్ద లాయర్ని పెట్టుకునే స్తోమత ఉందా చెప్పన్న కిరణ్ అన్న? దస్తగిరి లాంటి వ్యక్తికి సిద్ధార్థ లోత్రా లాంటి లాయర్ని పెట్టుకునే ఏదో రైస్ కి లేని అతను చెప్పినట్టు చెప్తున్నారు. ఆయన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గారు, ఆమె ఫేమస్. నేను దస్తగిరి గురించి మాట్లాడుతున్నా. దస్తగిరికి సిద్ధార్థ లోత్రా లాంటి లాయర్ ని పెట్టుకునే స్తోమత ఉందా? అతని తరపున సిద్ధార్థ లోత్రా గారు ఎందుకు వాదిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి వాదించిన వివేకానంద రెడ్డి గారి చెప్పండి. సమస్య ఏది? వివేకానంద రెడ్డి గారి హత్య కరెక్ట్ అంటారా మీరు? సమస్య ఏదో చెప్పండి. వివేకానంద రెడ్డి గారి సమస్య దస్తగిరి అప్రూవర్ గా మారేటప్పటికి సునీత గారు ఏమి దస్తగిరి వెనకాల లేరు. అప్పటికే సిద్ధార్థ లోత్రా గారు ఈ దస్తగిరి లాయర్ కింద ఉన్నారు. నీకు తెలుసో తెలీదో తెలుసుకో ఒకసారి. ఆ తర్వాత సునీత గారు మారారు. అప్పటి నుంచి సునీత గారు చూస్తున్నారు ఇతని వ్యవహారాలన్నీ. ఫైనాన్షియల్ స్టేటస్ ఏమీ లేదు. ఈ రోజున కోట్లాది రూపాయలు ఎలా వచ్చినాయి అతనికి? ఎక్కడి నుంచి వచ్చినాయి? రమేష్ గారు కిరణ్ గారు ఒక్క నిమిషం. కిరణ్ గారు సేమ్ క్వశ్చన్ టు యూ. మీరే అడిగిన క్వశ్చన్ మీకే. సరే, మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది, 10 నెలలు అయింది. అసలు ఎప్పుడైతే అవినాష్ రెడ్డి గారు ఆ 3 రోజుల పాటు ఆయన అరెస్ట్ చేయడానికి సిబిఐ ప్రయత్నించడం, ఆ కర్నూలు హాస్పిటల్ మదరకు బాగాలేదని హాస్పిటల్ దగ్గర మనం ఆ హైడ్రామా అంతా చూసాము. ఆ తర్వాత 4 గోడల మధ్యలో ఎవరికి తెలియకుండా ఆయనకి బెయిల్ ఇచ్చేయడం, అరెస్ట్ చేయడం, బెయిల్ ఇచ్చేయడం కూడా జరిగిపోయింది. అది ఎట్లా జరిగిందో తెలియదు. అది ఎప్పుడు తర్వాత చెప్తే కానీ తెలియదు. నేనేమంటున్నానంటే, మరి ఆ తర్వాత ఒక అప్డేట్ లేదు. సిబిఐ ఈ విషయంలో ఒక్క అడుగు ముందుకేసినటువంటి పరిస్థితి లేదు.
2023 ఎండింగ్లో జరిగిన తర్వాత ఇప్పటి వరకు కదలిక లేదు. ఇది మనం మాట్లాడుకుంటుంది కాదు, సాక్షాత్తు సునీత గారు అంటున్నారు. మరి మీరు వచ్చి మీ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. మరి ఆవిడ అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏంటి ఈ కేసులో కదలిక ఏంటి? అంటే ఆల్రెడీ టీడీపీ వైసీపీ విషయంలో పార్టీలు వేరైనా కానీ మరి బీజేపీ ఏమన్నా మధ్యలో ఉండేమన్నా మధ్యవర్తిత్వం నడుపుతోందా? మరి అది కూడా మీరు తేల్చాలి. మీరు అన్నారు కదా 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు సునీత లేదంటే వారి భర్త విషయంలో. మరి మీరు వచ్చి 10 నెలలు అయింది కదా. ఇది ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం జరిగిన మర్డర్ కదా ఇది. అందులో ఎంక్వైరీ చేస్తుంది సిబిఐ కదా, అత్యున్నత విచారణ సంస్థ. ఇప్పుడు సునీత గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ విచారణ జరిగినా దీని గురించి ఏది జరిగినా కానీ ఇక్కడ సరైనటువంటి న్యాయం జరగదు కాబట్టి తెలంగాణ కేంద్రంగా జరగాలనేటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్. ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, తెలంగాణ హైకోర్టు పరిధిలో ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్న ప్రతి సమస్య మీద మొన్న అవినాష్ గారికి సంబంధించిన అప్డేట్ పైన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక రిపోర్ట్ని సుప్రీంకోర్టులో మేము ప్రొడ్యూస్ చేసాం. ఇక్కడ మా చిత్తశుద్ధి ఎవరు కూడా శంకించాల్సిన, అది వివేకానంద రెడ్డి గారి హత్యైనా లేదు ఇంకొకరిదైనా సరే బాధితులకి న్యాయం జరగాలనేటువంటిది మాకున్నట్టు ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ సమస్య ఏంటంటే సొంత బాబాయ్ సంబంధించిన హత్య ఇది అనేటువంటి స్పృహ లేకుండా వాళ్ళు చెప్తా ఉన్నారు చనిపోయే ముందు కూడా మా పార్టీకి ప్రచారం చేశారని. సరే మీ పార్టీకి సంబంధించిన నాయకుడిగా కాకపోయినా కనీసం మీ కార్యకర్తలు కన్నా మీకు జాలి లేదని అంటున్నా. నా క్వశ్చన్ ఏంటంటే కనీసం మీ పార్టీకి సంబంధించిన ప్రముఖ నాయకుడు లేదు కార్యకర్త, మీ పార్టీ అతనే కదా, ప్రచారం చేసి వచ్చారు కదా, ఆయన హత్యకు సంబంధించి షర్మిలా గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు. ఆమె ఏదో డబ్బుల కోసం, ఆస్తి వివాదాల కోసం. వాస్తవంగా ఆస్తులకు సంబంధించి మాట్లాడితే సొంత చెల్లికి సంబంధించిన ఆర్థిక అంశాల్లో ఏ అన్నైనా సరే చెల్లికి ఇవ్వడానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించడు. అవసరమైతే నా దగ్గర ఉన్నది కూడా తీసి చెల్లికి ఇవ్వాలని కోరుకోవాలి, కానీ చెల్లికి రావాల్సిన చెల్లికి ఇవ్వాల్సిన వాటి మీద కూడా వివాదం చేసి రాసినిచ్చేటట్టే రాసి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళ అమ్మగారికి రాసి అమ్మగారికి ఇచ్చింది కూడా క్యాన్సిల్ చేసి కోర్టులో వేసి మా అమ్మకి ఇచ్చింది కూడా క్యాన్సిల్ చేయండి అని చెప్పేటువంటి ఈ సంస్కృతి గురించి మీరు మాట్లాడకుండా దస్తగిరి ఎవరిని పెట్టుకున్నారు? ఇవి కాదు కదా సమస్యలు. ఇప్పుడు సమస్య ఏంటి? వివేకానంద రెడ్డి గారి హత్య జరగటం కరెక్టా రాంగా? చంపిన ముద్దాలికి శిక్ష పడాలా వద్దా? దాని గురించి మాట్లాడకుండా ఇప్పుడు లేదు మీరు చెప్పినట్టు సునీత గారి భర్త హత్య చేసి ఉంటే దానికి సంబంధించి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు తీసుకున్నటువంటి చర్యలేంటి వాటి గురించి చెప్పండి. ఇవేమీ చెప్పకుండా ఏదో ఊరికే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారి ఒకటే రమేష్ గారు మరి ఆ లెక్కనైతే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కదా జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ టెన్యూర్ ఎండింగ్ లో జరిగింది. ఇది వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్. అది జరిగినప్పుడేమో సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సిబిఐ అవసరం లేదని చెప్పేసి పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత ఒక సిట్ వేశారు. ఆ సిట్ వేసినటువంటి ప్రాథమిక దర్యాప్తులో ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తుల ప్రమేయం ఉందని చెప్పేసి వచ్చిన రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని ఆ వెంటనే దాన్ని సిబిఐకి సంబంధించిన పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. మరి వీటికి ఏం సమాధానం చెబుతారు? సార్ వాటితో పాటు నాది ఇంకొక ప్రశ్న, ఒక ప్రశ్న మీ దాంతో పాటు సార్, ఇది ఈ ఒక్క నిమిషం అన్న రమేష్ అన్న ఒక్క నిమిషం సార్, ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో అవినాష్ ఉన్నాడో లేదు ఇంకొకరు ఉన్నారో అనేటానికి నిజమైన నిదర్శనం ఏంటంటే తెల్లవారుజామునే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నప్పుడు వీళ్ళందరూ మన అంతకుముందర సిఎస్గా చేసిన వీళ్ళందరూ కూడా మేనిఫెస్టో రూపకల్పన చేసినప్పుడు ఒక ఫోన్ వచ్చింది. అది ఏంటి? వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది అని. కానీ దాని అన్నింటినీ కూడా మసిపూసి మారాడికాయ చేసి తెల్లారిపాటికి ఆయనకి గుండెపోటు అని చెప్పి తన కూతురు వచ్చి దాన్ని ఇష్యూ చేసిన తర్వాత అది గుండెపోటు కాదు గొడ్డలిపోటు అని తెలిసింది కదా. దానికి సంబంధించి మీరు చేసినటువంటి కుట్రకు సంబంధించి కూడా సమాధానం చెప్పండి. మనకి చెప్తారు రమేష్ గారు మీరు చెప్తారు, కానీ మనకి ఇంకా ప్యానల్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ వ్యూస్ కూడా తీసుకున్న తర్వాత మీరు చివరిలో యాడ్ చేద్దరు. కానీ బాజీ గారు
షర్మిల గారు ఇదేం మొదటిసారి కాదు సునీత గారికి బాసటగా నిలబడటం. ఆవిడ ఈరోజు చాలా క్లియర్గా చెప్తున్నారు సునీత గారి ప్రాణాలకు సంగతి ఏంటి, ఆవిడ యొక్క ప్రాణాలకు ఎవరు గ్యారంటీ ఇస్తారని చెప్పేసి. ఎవరు వరుసగా ఈ సాక్షులు కానీ నిందితులు కానీ చనిపోతున్న నేపథ్యంలో ఒకటి కొన్ని ఆరోగ్య కారణాలతో చనిపోయి ఉండొచ్చు రమేష్ గారు చెప్పినట్లుగా వయసు రీత్యా కూడా. కానీ ఈవెన్ పోలీస్ అధికారులు గవర్నమెంట్ కూడా ఇవి వరుసగా ఇలా చనిపోవడానికి కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఈ మధ్య కాలంలో పోలీస్ అధికారులు కూడా దాని మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈరోజు షర్మిల గారు చేసినటువంటి వైఎస్ సునీత గారి యొక్క సేఫ్టీ గురించి చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి? మరి ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? కూటమి గవర్నమెంటే కదా. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ బాధ్యత, ఆవిడకి సేఫ్టీ గురించి చూడాల్సినటువంటి బాధ్యత కూటమికి గవర్నమెంట్కి ఉంటుంది కదా. సురేష్ గారు, ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మన ఛానల్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. ఇప్పుడు రమేష్ గారు వాదన ఏంటంటే చాలా ఆశ్చర్యంగాను వింతగాను ఉంది. ఎంత ఆయన వైసీపీ పార్టీలో పనిచేస్తున్నా కానీ ఇంత ఘోరంగాను ఇంత ఇదిగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, సునీత గారి భర్త కలిపి చంపారు అని అనుమానిస్తున్నప్పుడు అవినాష్ రెడ్డి చంపాడని ఎందుకు అనుమానించకూడదు అనేది నా క్వశ్చన్. మీరు ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు అవినాష్ రెడ్డి చంపలేదని? సిబిఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ ప్రాథమిక అంచనాల ప్రకారంగా వేళ్లు తీసుకెళ్లి అతను అవినాష్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి సిబిఐ వేళ్లు. మీరు ఎట్లా చెప్తారు? అట్లాగే 6 చనిపోయారు, 6 కూడా రోగాలతోనే చనిపోయారా? రోగాలు పుట్టించారా మీరు అన్నా? ఏం మాట్లాడతారండి? ఇప్పుడు యువకుడు జగన్మోహన్ రెడ్డి గారి కజను, అతని పేరు వైఎస్ అభిషేక్ రెడ్డి, కుర్రవాడు, అతను కూడా రోగంతో చనిపోయాడా? పోనీ వీళ్ళందరూ వృద్ధులు అనుకుందాం, రోగాలు వచ్చినాయి, వ్యాధులు వచ్చినాయి, జబ్బు చేసి చనిపోయారు. ఈ కుర్రవాడు యువకుడు, అతను కూడా అలా చనిపోయాడా? ఇప్పుడు 6 చనిపోయారు కాబట్టి వీళ్ళు కీలకమైన సాక్షులు కాబట్టి. అట్లా భారతిరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి గారు వీళ్ళు కంప్లైంట్ చేసిన వాళ్ళు, ఫిర్యాదు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ రోగాలు చనిపోయారా? యాదృచ్ఛికమైన వాళ్ళ మరణాలు. అదే అట్లాగే యాదృచ్ఛికంగానే సునీత గారికి కూడా థ్రెట్ ఉందనేది ఇవాళ కాదు, 2021లోనే ఆవిడ కంప్లైంట్ చేశారు స్థానిక సిపికి, ఆ జిల్లా డిఎస్పీకి వాళ్ళు కంప్లైంట్ చేశారండి. ఎప్పుడు ఆగస్టు 13వ తేదీన 2021లోనే కంప్లైంట్ చేశారు, ప్రాణహాని ఉంది నా కుటుంబానికి అని. దానికి ఎవిడెన్స్ కూడా ఇచ్చారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనుచరుడు మణికంఠ రెడ్డి మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, ఎవరితో ఫోన్లో మాట్లాడుకుంటున్నాడు, మాకు భయంగా ఉంది, మా కుటుంబానికి థ్రెట్ ఉందని చెప్పేసి ఆనాడే కంప్లైంట్ చేశారు. ఇవాళ చూడలేదు ఈ మాట. ఇవాళ 6 చనిపోయిన తర్వాత మాట్లాడటంలా. 2021లోనే ఆవిడ కంప్లైంట్ చేశారు. ఇంకొకటి అడుగుతున్నారు రమేష్ గారు, మీ కుటుంబంలో ఉన్న ఆ కుటుంబంలో ఉన్న ఎవరైతే షర్మిలారెడ్డి గారి కంటే కూతురు కంటే కూడా మీకు ఎక్కువ తెలుసా సమాచారం ఏం జరుగుతుందో ఆ కుటుంబాల మధ్య? చెప్పండి. మీరు అట్లా వెనకేసుకొని ఎంత పార్టీలో పనిచేస్తున్నా మాత్రాన ఒక పెద్ద మనిషి స్వయానా మీ నాయకుడి యొక్క బాబాయి మర్డర్కు గురైతే 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేశారండి? నిజంగా బాబాయ్ అంటే ప్రేమ ఉంటే దాని యొక్క ప్రోబ్ చేసి విచారణ చేసి సరైన, ఎందుకంటే కుటుంబంలో ఎందుకు మర్డర్ అయ్యాడు, ఎలా మర్డర్ అయ్యాడు, కారణాలు ఏంటి అనేది అందరికంటే బాగా వాళ్ళకే తెలుసు, మీ నాయకుడికి తెలుసు. మీ నాయకుడు ఎందుకు ఊరుకున్నాడు? బాబాయ్ అంటే ప్రేమ లేదా? ఎవరు వెనకేసుకురావడానికి, ఎవరు రక్షించడానికి 5 ఏళ్ల పాటు ఏం చేయకుండా ఉన్నాడు చెప్పండి. తర్వాత 3 సంవత్సరాల పాటు 2019లో మర్డర్ అయితే 2022లో ఆవిడ సుప్రీంకోర్టును ఆశ్రయించింది సునీత గారు. 3 ఏళ్ల పాటు తిరిగింది మీ నాయకుడి చుట్టూ. అన్నయ్య చూడు దీని మీద నాన్న మర్డర్ అయ్యాడు, దోషులు ఎవరో వాళ్ళు శిక్షించండి అని సమగ్ర సమాచారంతో 3 సంవత్సరాల పాటు మీ నాయకుడి చుట్టూ తిరిగింది. మీ నాయకుడు ఇంటి చుట్టూ, ఆఫీస్ చుట్టూ తిరిగింది, పట్టించుకోవాలా. అప్పుడు సుప్రీంని ఆశ్రయించింది ఆవిడ. రికార్డ్ చూడండి. కాబట్టి ఇట్లా ఎన్ని మీరు చెవిలో పూలు పెట్టి మాట్లాడినా ప్రజలకు తెలుసు. ఆ పులివెందల ప్రాంతం కడప జిల్లాలో వాళ్ళందరికీ తెలుసు వాస్తవాలు ఏంటనేది. ఈ కుటుంబంలో ఆ కుటుంబాల మధ్య జరుగుతున్న సంఘర్షణ, దాని పరిణామమే ఆయన మర్డరు. దీనికి వత్తాసు పలుకుతుంది, దీన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది మీ నాయకుడు. ఇది బహిరంగ రహస్యం. మీరు దాన్ని దాచిపెట్టి ఏదేదో వంకరలు తిప్పి, అడ్డు తిప్పి, ఇడి తిప్పి, ఏమంటే
ఇవాళ భార్యాభర్తల మధ్య భర్త ఏదో ఒక మాట అంటేనే వదిలేసి వెళ్ళిపోతున్న సమాజం ఇవాళ. ఆవిడ చదువుకున్న డాక్టరు, ఆవిడ భర్త తండ్రిని హత్య చేస్తే అతనితో కాపురం చేస్తుందా? ఉంటుందా? భర్తను తీసుకెళ్లి జైల్లో పెట్టదా? నా తండ్రిని చంపుతావని. ఎవరండి ఈ భారతదేశంలో తండ్రిని మూడు చేసి చంపించే వాళ్ళు ఉన్నారా? మొగుడు తండ్రిని చంపితే ఊరుకొని పోనీలేని మా తండ్రి చచ్చిపోయాడు అని చెప్పేసి మొగుడిని వెనకేసుకు వస్తుందా? ఏం మాట్లాడతారండి అర్థం లేకుండా? ఇట్లా మన కుటుంబాలను జరిగితే ఇలాగ మాట్లాడతారా? చెప్పండి. సహేతుకంగా మాట్లాడుకోవాలి మనం. జరిగింది ఒక దారుణం, అది ఎవరికి జరగకూడని దారుణం జరిగింది. నిజంగా ఎవడైనా కానీ దోషి, అది ఏ కారణమైనా కావచ్చు కాక, వాళ్ళని శిక్ష పట్టుకొని సాక్ష్యాధారాలతోటి శిక్షించాలి. మనం ఆ యాంగిల్లోనే చర్చించుకోవాలి, మాట్లాడుకోవాలి తప్ప కూతురు అల్లుడు చంపాడట, కూతురు ఏమన్నా మొగుడిని వెనకేసుకొచ్చి మొగుడిని రక్షించుకోవడానికి కోసం అని దాచిపెడుతుందంట. దాచిపెట్టి ఇన్ని సంవత్సరాలు పోరాటం అయింది, మేల్కొని ఉంటుంది కదా, సైలెంట్ అయిపోతుంది కదా. కోర్టుల చుట్టూతా, ఇళ్ల చుట్టూతా, ఇవాళ ఉన్న ప్రభుత్వం చుట్టూతా తిరగాల్సిన అవసరం ఏంటి? వాళ్లే మర్డర్ చేస్తే సైలెంట్ గా ఉంటారు, పోతే పోయిందిలేండి. ఈ లాజిక్ ఎందుకు మాట్లాడరు? ఇవాళ కూడా తిరుగుతుంది ఆవిడ గవర్నమెంట్ చుట్టూతా. అందులో నిందితులుగా ఉన్నది అవినాష్ రెడ్డి గాని ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళ పేర్లు ఏమి లేవు కదా. అయినా కూడా ఇప్పటికీ కూడా ఎక్కే మెట్లు ఎక్కుతానే ఉన్నారు, దిగే మెట్లు దిగుతానే ఉన్నారు కదా. అక్క ఉంది కాబట్టి అక్కగా ఆవిడ షర్మిలారెడ్డి అండగా నిలబడింది. అన్నయ్య యొక్క మనస్తత్వం తెలుసు కాబట్టి, అన్నయ్య యొక్క దుర్మార్గమైన మెంటాలిటీ తెలుసు కాబట్టి అండగా నిలబడింది, తోడుంటానంటుంది ఇవాటికి కూడా. ఓకే బాజీ, ఒక మాట కూడా బయటికి మాట్లాడలేకపోయేవాళ్ళండి. కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం సార్. రమేష్ గారు మీరు మళ్ళీ మాట్లాడుతారు కానీ మీకు ఇస్తాను మళ్ళీ. కృష్ణాంజలి గారు, ఈరోజు షర్మిల గారు ఇలా మాట్లాడుతున్నారంటే కారణం జస్ట్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి విభేదాలు లేదా రాజకీయ విభేదాలు, ఆస్తి తగాదాలు, ఆస్తి ఇవ్వలేదు అన్న ఒక దుగ్ధతోనే ఇప్పుడు షర్మిల గారు సునీత పక్షాన నుండి మాట్లాడుతున్నారనేది వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. అదే నిజమంటారా? సురేష్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. సాయి కుమార్ ఏదో సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు, ఆ డైలాగు గుర్తొస్తుంది. అవసరాల కోసం దారులు తప్పే పాత్రలు తప్ప హీరోలు విలన్లు ఎవరు లేరు ఈ రాజకీయ నాటకంలో అని ఒక అద్భుతమైన డైలాగ్, పాపులర్ డైలాగ్. ఈ మొత్తము ఎపిసోడ్ చూసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలండి, అందరూ అండి, ఏ టు జెడ్ అందరూ కూడా ఈ విధమైనటువంటి హత్యని రాజకీయ అవసరాలకు వినియోగించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నాలు తప్ప ఎవరికి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని తేల్చాలి అనేటువంటి ఒక ఆలోచన కానీ అలాంటి ఒక సదుద్దేశం కానీ ఉంది అని నేను అనుకోవటం. ఎవరికైనా సరే షర్మిల విషయానికే వద్దాం. షర్మిల దగ్గర నుంచి మొదలు పెడదాం. సపోజ్ షర్మిల ఇప్పుడు మాట్లాడటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా అంటుంది కదా అని అంటారు. సరే, అలా కాదు, షర్మిలకు న్యాయాన్ని తేల్చాలి, వాళ్ళ బాబాయ్ హత్యకు సంబంధించిన తేల్చాలి అని అంటే, ఈ హత్య జరిగినటువంటి మొదటి రోజు నుంచి షర్మిల లైను ఇదే ఉందా? షర్మిల 2019లో దానికి సంబంధించినటువంటి వాళ్ళ ఎన్నికల సమయంలో హత్య జరిగిన తర్వాత ఆవిడ తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్ళారు, తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు, ఇవన్నీ చేశారు. ఎక్కడా కూడా ఈ హత్యకు వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎక్కడో రహస్యంగా ఒకసారి వెళ్ళి సిబిఐ వాళ్ళకి ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు అనేటువంటి పాయింటే తప్ప అప్పుడు అసలు ఒక్కసారి కూడా సునీత అప్పటి నుంచి మాట్లాడుతున్నారు, ఆవిడ కూతురుగా మాట్లాడుతున్నప్పుడు అయ్యే సునీత కదా, ఇవే చెల్లెల సోదరి కదా, ఈ సోదరికి విజయమ్మ కానీ షర్మిల కానీ మద్దతు ఇచ్చిన పాపాన్ని పోలేదండి. బహిరంగ మద్దతు ఎక్కడా ఇవ్వాల. తర్వాత ఇప్పుడు రాజకీయ దానికి సంబంధించినటువంటి వాటాలు, ఆస్తులు వాటాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి షర్మిల వస్తున్నారు అన్న నేపథ్యంలో ఇది ఎత్తుకున్నారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం దీంట్లో ఇరకాటంలో పెట్టొచ్చు అనేటువంటి ఒక అంశం. కాబట్టి షర్మిలకు ఈ విషయంలో ఇది తేలాలి, వాస్తవంగా దోషులు ఎవరో తేలాలి అనేటువంటి నిజాయితీ లేదు అనేటువంటి ఒక క్యారెక్టర్ని ఇక పక్కన పెట్టేశారు షర్మిల గారు. విజయం అయితే
చాలా సందర్భాల్లో అవినాష్ రెడ్డికి సహకరించింది, అరెస్టు సమయానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అవినాష్ రెడ్డికి మద్దతుగా మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా ఇచ్చేసి వీళ్ళందరూ కలిసి మా ఓడిని అన్యాయంగా ఇచ్చేస్తున్నారు, మా వాళ్ళ బాబాయ్ హత్య చేస్తాడు ఎట్ట చేస్తాడని మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చూసాం. కాబట్టి విజయమ్మ కూడా ఈ హత్యకి సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి వాస్తవాలు తెలని ఆవిడికి లేదు. ఇవన్నీ వీళ్ళ అవసరాలకి ఈ రోజున మాట్లాడుతున్నారు. ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వద్దామండి. చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చేసరికల్లా మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు విజయ్ కిరణ్ గారిని. అయ్యా వాళ్ళది అయిపోయింది, వాళ్ళ 5 ఏళ్ళు ఎలాగో జగన్మోహన్ రెడ్డి హత్య చేయించాడని మీరు చెప్తున్నారు. ఓకే, అలాంటి అనుమానాలు ఉన్నాయనే దాని మీద ఆయన ఏం చేయించలేదు 5 ఏళ్ళు. మీరు 10 నెలలు అయింది కదా, మీరేం చేశారయ్యా అని అంటే, ఇప్పుడు సునీత ఎక్కడికి వెళ్తున్నారు? గవర్నర్ దగ్గరికి వెళ్ళారు మొన్న. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అని మాకు న్యాయం చేయండి అని సునీత అడుగుతున్నారు. ఎవరు న్యాయం చేయాల్సింది? ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము, వీళ్ళు కదా న్యాయం చేయాల్సినటువంటి వాళ్ళు. వీళ్ళు కదా మొన్న ఎన్నికల సమయంలో 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి మీద ఈ హత్యని తిప్పిందే తిప్పి ఇవన్నీ మొత్తం పుస్తకాల మీద పుస్తకాలు వేసి, సీడీల మీద సీడీలు వేసి, జనంలో ప్రచారం చేసి ఇవన్నీ గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి హత్య వెనకాలు ఉంటే, జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులు ఉంటే, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారనుకోండి, తేల్చండి, వాళ్ళందరినీ దోషుల కింద తేల్చండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మొన్నంటే బీజేపీ వాళ్ళు సహకరించారు అనుకుందామండి, కేంద్రంలో ఉన్నవాళ్ళు సహకరించారు. మరి ఇప్పుడు మీ కదా మీ బలంతో నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అయ్యాడు కదా. బీజేపీ మీద ఎస్ సునీత పాపం మా చెల్లెలు ఈవిడకి అన్యాయం జరిగింది, మరి వాళ్ళ వివేకానంద రెడ్డి హత్య కేసును తేల్చండి అని చంద్రబాబు నాయుడు అడిగాడా? వెళ్ళి ఏమన్నా వాళ్ళతో మాట్లాడా? అరే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లాగానే డిబేట్లు పెడతారు. డిబేట్లు మీన్స్ అంటే అసెంబ్లీలో అండి ఒక రోజంతా చర్చ జరిగింది. నేను ఆ రోజు అసలుకి అసెంబ్లీలో చర్చ చూసి ఆశ్చర్యపోయాను. అసలుకి చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు, బీజేపీ విష్ణుకుమార్ రాజు అయితే నాకైతే పాపం విష్ణుకుమార్ రాజు చాలా సందర్భాలు చాలా బాగా మాట్లాడతారు. నాకు ఆ రోజున ఎందుకో నాకు ఒకటి అనిపించింది, చాలా నవ్వు వచ్చింది. నేను ఒక మాట వాళ్ళు అన్నాను ఆగాను, కానీ కమిడియన్ అని అనిపించింది. ఎందుకన్నా అంటే మేము దీని మీద సిబిఐ దర్యాప్తు జరిపిస్తాం అని చెబుతున్నాడు అసెంబ్లీలో. ఎందుకు ఈ మాట? అందుకు నేను చంద్రబాబు నాయుడు లేదు సిబిఐ దర్యాప్తు జరుగుతుందని చెప్పాల్సినటువంటి పని. అంటే వీళ్ళకి ఏదో ఒకటి ఎవడో ఒకటి మీద మాట్లాడటం అనేటువంటి దగ్గర ఆగిపోయారు. బీజేపీ మీద వాడు ఒత్తిడి చేసి తేల్చండి. అదేవిధంగా ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వద్దామండి. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఇది తేల్చాలని కానీ, దీంట్లో దోషులు నీవేం తేల్చాలని కానీ జగన్మోహన్ రెడ్డికి ఉందని నేను అనుకోవట్లా. అసలు అలాంటి ఉద్దేశమే లేదు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిబిఐ దర్యాప్తు జరుపుతుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు బహుశా ఏ రాష్ట్రంలో కూడా అసలు ఎక్కడ చరిత్రలో ఇలాంటిది ఉంటో లేదో తెలియదు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు సిబిఐ వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి. అదే విధంగా సిబిఐ వాళ్ళని మిమ్మల్ని బాంబులేసి లేపేస్తా మీరు ఇక్కడ మళ్ళీ వచ్చారంటే ఇక్కడికి అని బెదిరించినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భం. ఎవరంటే ఒక్కళ్ళు చెప్పండి సార్, ఈ కేసు తేలాలి, ఈ కేసులో దోషులకు శిక్ష పడాలి, తెర వెనక సూత్రధారులకు శిక్ష పడాలి అని ఉన్నటువంటి ఒక్కళ్ళంటే ఒక్క పొలిటికల్ లీడర్. అందరూ అవకాశం చచ్చినోడు ఎలా చచ్చిపోయాడు, ఇప్పుడు దాన్ని ఎలాగ మనం వాడుకుందాం, రాజకీయంగా ఉపయోగించుకుందాం అనేటువంటిది తప్ప ఎవరికైనా ఉందా? నాకున్నటువంటి నేను పరిశీలన ప్రకారం నేను ఒక జర్నలిస్ట్ గా చెప్తాను, ఇంకా దశాబ్దాల కాలం గడిచినా సరే వివేకానంద రెడ్డి హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు, తెర వెనక వ్యక్తులు ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు అనేటువంటి వాళ్ళు మిస్టరీగా చరిత్రలో మిగిలిపోయేటువంటి కేసుగా ఉండబోతోంది. అంతే తప్ప ఈ కేసు తేలదు. కారణం ఇలాంటి అవకాశవాద రాజకీయ నాయకులు తప్ప. కృష్ణానీల్ గారు ఇప్పుడు ప్రత్యక్షంగా మర్డర్లో పాల్గొన్నటువంటి చేసినటువంటి దస్తగిరి లాంటి వ్యక్తి అప్రూవర్ గా మారిన తర్వాత కూడా తేలకపోవడం అంటే మీరు చెప్తున్నట్లు ఈ ప్రపంచంలో ఎక్కడ ఎంత ఉండదేమో. అసలు నేను ఒకటి చెప్తానండి మీకు, సురేష్ గారు మీరు ఒక జర్నలిస్ట్ గా ఉన్నారు, నాకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద, సిబిఐ మీద, వాళ్ళ యొక్క పనితీరు మీద చాలా నమ్మకం ఉందండి. ఇలాంటి కేసుని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అసలు సిబిఐ దాకా అక్కర్లేదండి,
24 hours లో తేల్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఆంధ్రప్రదేశ్ పోలీసుకు ఉన్నాయి. అంత క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉన్నటువంటి ఒక మర్డర్ కేసు ఇది. దీన్ని ఇంత జటిలం చేయడం, ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? జటిలం చేయడం కాదు సార్, ఇది వాంటెడ్లీ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు పోలీసులు ఏమి ఇండిపెండెంట్ గా ఎంక్వైరీ చేస్తే మీరు అన్నట్టు తేల్చేస్తారు, ఆ పరిస్థితి లేదు కదా. అందుకనే అంటున్నాను, ఇక భవిష్యత్తులో కూడా ఇది ఒక మిస్టరీ అంటే ఒక 7 దోషులు, ఈయన హత్య చేశాడు, ఇవన్నీ ఉంటాయండి. పాత్రదారులు, సూత్రధారులు, అసలు ఈ హత్యకు దారి తీసినటువంటి పరిస్థితులు ఇవి తేలవు. అంతే తప్ప ఇప్పుడు ఈ రోజున మీరు ఒక్కటే అడగండి సార్. నేను ఇప్పుడు షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎంత పాత్ర ఉందో షర్మిల పాత్ర కూడా అంతే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటంలో. తప్పేం కాదు రాజకీయంగా. వైసీపీ ఓడిపోతే భవిష్యత్తులో వైసీపీ వాళ్ళందరూ కాంగ్రెస్ లోకి వస్తే మా కాంగ్రెస్ బలపడిద్దని అనుకుని ఉంటే ఉండొచ్చు, అదొక రాజకీయం అనుకుందాం సపోజ్. నేనేమంటానంటే ఇప్పుడు ఈ విధమైనటువంటి విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి చంద్రబాబు నాయుడు ఏం గట్టిగా విమర్శించట్లేదు కదా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నారు కదా. అప్పుడప్పుడు ఒక బిల్లు అది ఇది వచ్చినప్పుడు ఊరికే ఒక మాట వరుసకి చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం మీద విమర్శలు చేస్తున్నారు. చర్మ మీకు కనీసం ఉన్నటువంటి ఆ రిలేషన్ బట్టి అయినా సరే, మీరు చేసినటువంటి సహకారం బట్టి అయినా సరే, కూటమి వాళ్ళని అడిగి సునీతకి న్యాయం చేసేటువంటి విధంగా షర్మిలను చేయమనండి. ఇంత అవకాశవాదం, నేను చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకొకళ్ళు ఏదైనా అవకాశవాద రాజకీయాలు చేస్తే వాళ్ళు ఏమనొచ్చు, కానీ ఒక షర్మిల, ఒక జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయిన తర్వాత అవకాశవాదం రాజకీయాలు చేస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుచేటు రాజకీయాలు ఇంకొకటి లేవు. ఓకే కృష్ణ. రమేష్ గారు మీరు ఏమైనా యాడ్ చేస్తారంటే క్లోజ్ ఈ అంశాలను క్లోజ్ చేసి మరో అంశంలోకి వెళ్దాం. సురేష్ కిరణ్ అన్న కూడా ఏదో చెప్తున్నాను, చెప్పన్నా నీకు కూడా సమాధానం చెప్పేద్దాం. కృష్ణ అన్న కొన్ని విషయాలు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఇవన్నీ చెప్పారు. చంద్రబాబు నాయుడు ఈ హత్య జరిగినప్పుడు దీన్ని పొలిటికల్ గా వాడుకునేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అవునా కాదా? నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి చేతికి పెద్ద గొడ్డలేదో పెట్టేసి ఫ్రంట్ పేజీ, ఫుల్ పేజీ న్యూస్ వేసినటువంటి వారు. ఎందుకంటే నేను చెప్తానంటే తెల్లవారుజామునే వివేకానంద రెడ్డి గారిది హత్య అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రపంచానికి తెలియకంటే ముందే తెలిసింది. అయినప్పుడు కూడా దాన్ని పొలిటికల్ గా మైలేజ్ కోసం వాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత కోర్టుకెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉందా లేదా? ఆ తర్వాత విచారణ అధికారిగా ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా మార్చేసి, అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా మార్చేసి కొత్త వారిని తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అంటే ఆ కేసు అప్పుడే బయటపడకూడదు అనేటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు, దాన్ని కంటిన్యూ చేశారు. అతని బాబాయిని ఎవరు హత్య చేశారో వారికి తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ అథెంటికేషన్ గా ఈ రోజు ముద్దాయిలు ఎవరు అంటే అవినాష్ రెడ్డి మరి కొందరు మంది అనేది సిబిఐ చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ఎవరు హత్య చేశారో కనిపెట్టడం, వారిని తీసుకెళ్లి కోర్టు ముందు ఎఫ్ఐఆర్ పెట్టి వాళ్ళని కోర్టులో హాజరుపరచడం వరకు మాత్రమే పోలీసుల పని. ఆ తర్వాత న్యాయ ప్రక్రియ స్టార్ట్ అయింది, అది విచారణ జరగాల, వాటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించి ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం వెనకడుగు వేసినటువంటి పరిస్థితి లేదు. 5 సంవత్సరాల అమూల్యమైనటువంటి సమయం, చాలా గోల్డెన్ పీరియడ్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేస్ట్ చేశారు. వేస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ హత్యలోని పాత్రదారులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టే తిరుగుతూ ఉంది. కాబట్టి ఈ హత్యని మేమేదో రాజకీయంగా వాడుకున్నాం అనేటువంటి మాట పూర్తిగా దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము ఎక్కడా కూడా దీన్ని వాడుకొని మేము అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఒకటి కాదు 1000 ఉన్నాయి, వాటిలో ఇదొకటి పెద్ద అంశమే కాదు. కాబట్టి ఈ అంశాన్ని వివేకానంద రెడ్డి గారి హత్యని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇవాళ ఏదో షర్మిల గారో లేదా తెలుగుదేశం పార్టీయో వాడుకుంది అనేటువంటి మాట మాత్రం సత్యదూరం. ఇది ఈ విషయాన్ని అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. రమేష్ గారు ప్లీజ్. అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎంతసేపు కూడా ఆ ఎంపీ సీటు అవినాష్ రెడ్డి గారు దీని కోణమే చూస్తున్నారు తప్ప వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఆ రెండో భార్య విషయం ఉందన్న విషయం, ఆయనకున్న వాటాలలో తప్పది. అరే ఇప్పటికి కూడా ఆవిడ అక్కడే ఉంది పులివెందులో. మరి
ఎందుకని సురేష్ గారు నేను పులివెందులో వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయి. రమేష్ గారు కిరణ్ గారు ఒక్క నిమిషం ఆగండి. రమేష్ గారు కిరణ్ గారు మీరిద్దరు ఒక్క నిమిషం ఆగండి. బాజీ గారు కూడా యాడ్ చేస్తారు. నాకు ఒక హాఫ్ మినిట్ ఇవ్వండి. ఇప్పుడు ఫస్ట్ నేను కృష్ణాంజనేయ గారు వెలిపించిన అభిప్రాయాలతో నేను వ్యతిరేకిస్తున్నాను, ఖండిస్తున్నాను ఆయన మాటల్ని. షర్మిలారెడ్డి గారు ఇప్పుడు ఏదో రాజకీయాల కోసం మాట్లాడుతుంది, గతంలో ఎందుకు మాట్లాడలేదా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. 2019లో మర్డర్ అయింది. మర్డర్ అయిన తర్వాత 2000 ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు వాళ్ళు సునీతకి పరామర్శించడం, సునీతకి అండగా ఉండటమో చేయకుండా ఉంటారా? అనేక సార్లు ఆవిడతో కలవడం జరిగింది, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది. అట్లాగే బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి చెప్పకపోవచ్చు. ఆవిడ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకుంది 2024లో, మర్డర్ జరిగింది 2019లో. ఈ మధ్యలో 2021లో, 22లో, 23లో పలు దఫాలుగా సునీతతో కలవడం చేయడం జరిగింది. ఇంకో పాయింట్ ఏంటంటే సునీతారెడ్డి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 3 ఏళ్లు తిరిగి బతిమలాడుకుంది, అన్నయ్య దీన్ని ఇచ్చేయమని చెప్పేసి, న్యాయం చేయండి, తండ్రి బాబాయ్ హత్య జరిగింది, మా నాన్న మర్డర్ చేశారు అని. ఆ సందర్భంలో ఆ సపోర్టివ్ గా షర్మిలారెడ్డి గారు కూడా సునీతారెడ్డి గారు సపోర్టివ్ గానే ఉంది. ఎప్పుడైతే నేరాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఏళ్ళ మీదకి నెట్టారో, ఎవరి మీదకి సునీతారెడ్డి గారు భర్త మీదకి మాట్లాడారో, అప్పుడు 2023లో షర్మిలారెడ్డి గారు బాహాటంగా బహిరంగంగా బయటకు వచ్చి కోర్టులో ఇంప్లీడ్ అయ్యి కోర్టుతో ఆవిడతో పాటు కోర్టుకు వెళ్ళారు. దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. అప్పటి వరకు తెర వెనక ఉండి ఆవిడ సపోర్ట్ చేస్తానే ఉన్నారు. ఎప్పుడైతే మర్డర్ వీళ్ళే చేశారు అని తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు అప్పుడు షర్మిలారెడ్డి గారు బయటకు వచ్చారు 2023లో. అప్పుడు ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాదు, ఆవిడ తన సొంత పార్టీ నడుపుకుంటా తెలంగాణలో ఉన్నారు. కావాలంటే మీరు ప్రెస్ క్లిప్పింగ్ చూడండి, డేట్ తో సహా ఉన్నాయి. ప్రెస్ లో అప్పుడు ఆవిడ చెప్పారు ఇది చాలా దారుణం అని. హైకోర్టులో కూడా ఆవిడ వెళ్ళి మా సాక్ష్యం ఇవ్వడం జరిగింది షర్మిలారెడ్డి గారు. సునీతారెడ్డి గారికి సపోర్ట్. ఇంకోటి ఇక్కడ ఒక రేషనల్ గా ఆలోచించాల్సింది ఏంటంటే, ఆవిడ తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు దీని గురించి ప్రస్తావించాల్సినటువంటి కాంటెక్స్ట్ వస్తుందని నేను అనుకోవడం లేదు. దాని గురించి ప్రస్తావన రాదు కదా. ఇది ఏపీలో జరిగినటువంటి మర్డర్. ఇది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినప్పుడు ఏం ఆశించదండి జగన్మోహన్ రెడ్డి తిట్టి ఏమొస్తుందా ఆవిడకి చెప్పండి. ఇది కరెక్ట్ కాదు. కృష్ణాంజన్ గారు మరి ఎందుకు ఆయన అభిప్రాయానికి వెళ్ళారు నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆవిడ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టివ్ గా మాట్లాడింది. సరే ఇవన్నీ కాదు కానీ బాజీ గారు అండ్ కిరణ్ అన్న వాస్తవంగా పొలిటికల్ గా ఏదో మైలేజ్ కోసం మేము ప్రయత్నించామని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది. క్లియర్ గా అసలు ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఒక లెటర్ రాశారు రక్తంతో, అదే ఆయన చనిపోయే ముందు. ఆ ఉత్తరం దాయమని చెప్పి స్వయంగా సునీత గారి భర్త కృష్ణారెడ్డి గారు ఆ పిఏ కృష్ణారెడ్డి గారికి ఎందుకు చెప్పారు? దాని గురించి ఎవరో ఎంక్వైరీ చేయరు, దాని గురించి ఎవరో మాట్లాడరు. ఇప్పుడు ఆయన ఎన్నోసార్లు చెప్తున్నాడు నన్ను ఆ లెటర్ దాచిపెట్టాలంటే బాజీ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం బాజీ గారు ఒక్క నిమిషం. దాని మీద విచారణ చేసింది, లోతైన విచారణ జరిపిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చారు సార్. అదే నేను చెప్తున్నా వినండి, వచ్చింది కేసు. బాజీ గారు నేను చెప్తున్నా వినండి. మళ్ళీ మీరు ఆ మర్డర్ జరిగిన స్థలంలో కాగితం దొరికింది, రక్తంతో రాశారు. ఆల్రెడీ ఉన్నాయి డాక్యుమెంట్స్. సార్ పిఏ కృష్ణారెడ్డిని ఎన్ని రకాలుగా సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ ఇబ్బందులు పెట్టాడో అవన్నీ కూడా అదే కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఆ లెటర్ ఎందుకు దాచి ఉంచమని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు? దాచి ఉంచవలసిన అవసరం ఉంది చెప్పండి మీరు. ఇప్పుడు అప్పుడైనా పోలీసులకు ఇచ్చేస్తుంది ఏమన్నా ఇబ్బంది అవుతామా అని చెప్పి క్లియర్ గా కృష్ణారెడ్డి గారు అడిగినా సరే వద్దొద్దు నేను వచ్చే వరకు లెటర్ వద్దని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఆ లెటర్ ని ఎవరైతే పని మనిషి ఉందో ఆ పని మనిషి వాళ్ళ అబ్బాయికి ఇచ్చి వీళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. ఆ పని మనిషి వాళ్ళ అబ్బాయి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. విషయాన్ని అది ఎందుకు చెప్పరు మీరు? ఇది మీడియా ఇన్వెస్టిగేషన్. మీరు నేను కాదు కదా తేల్చాల్సింది, సిబిఐ ఆల్రెడీ. నేను చెప్పట్లేదండి, జరిగిన వాస్తవ సంఘటనల్ని ఏ పిఏ అయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారికి అన్ని సంవత్సరాల పాటు సుమారు 20-25 ఏళ్ల పాటు పిఏగా ఉన్నారో ఆ వ్యక్తి చెప్పిన విషయాలు నేను చెప్తున్నాను.
దాని అవి వాస్తవాన్ని ఎట్లా చెప్తారు మీరు? పక్కన పెట్టండి. రమేష్ గారు ఆయన అమ్ముకున్నాడా? రమేష్ గారు వారు మాట్లాడిన అవన్నీ కూడా ఎంతవరకు అథెంటిక్ గా ఉన్నాయి అనేది సిబిఐ తేల్చేసింది. అదంతా కూడా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అక్కడ ఉంది. ఇప్పుడు వాటి జోలికి వెళ్ళి ఇప్పుడు మనం ఏం చేయలేం. మనం ఎవరు కరెక్ట్ చెప్తున్నారు, ఎవరేం చెప్తున్నారు, ఎవరిని బెదిరించారు అనేది మీరు నేను తేల్చలేం కదా. కోర్టులో ఉన్న విషయం కోర్టు తెలుస్తుంది. అవినాష్ రెడ్డి గారిది తప్పైతే అవినాష్ రెడ్డి గారిదని, లేకపోతే వేరొకరిది తప్పైతే వేరొకరిదని తెలుస్తుంది. దీంట్లో మళ్ళీ కొత్తగా షర్మిల గారు సునీత గారిని కూడా చంపేస్తారేమో అనే అనుమానాలను తీసుకొచ్చారు కాబట్టి ఈ రోజున మీరు డిబేట్ పెట్టడం జరిగింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో 2021లో అనుమానాలు కలిగి కంప్లైంట్ ఇచ్చారు. ఇవాళ చెప్పిన మాట కాదు, నేను మొదట చెప్పాను ఆ మాట. సునీత రెడ్డి గారి మీద ఎటువంటి గీత కూడా పడదు. సునీత రెడ్డి గారు రమేష్ గారు మీరు మాట్లాడుతున్నారు, మీ వెనకాల ఎవరో తరుముకుంటా వస్తారు, మీకు అనుమానం కలుగుతుంది కదా నన్ను చంపడానికి ఎవడో వస్తున్నాడని. ఎవరు వ్యక్తిగత అనుభవాలను బట్టి చెప్తారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి పెడతారు కదా. కుటుంబంలో ఉన్న వ్యవహారం, కుటుంబంలో వ్యక్తులు తెలుస్తుంది, ఎవరితో తెలుస్తుంది, ఎందుకు ఉందనేది. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లు ఈ రోజు ఎందుకు జరుగుతుంది? నిన్న మాట్లాడినప్పుడు ఆవిడ పక్కనే ఉన్నాను నేను ప్రెస్ మీట్ లో. నేను నిన్న పక్కనే ఉన్నాను, షర్మిలారెడ్డి గారు పక్కనే కూర్చొని ఉన్నాను నేను ఆ ప్రెస్ మీట్ లో. ఆవిడ చెప్పిన విధానం వేరు. ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయి. ఈ సునీతారెడ్డి గారి కూడా లైఫ్ థ్రెట్ ఉందనే అనుమానం ఉంది. అదే వ్యక్తపరిచారు బాజీ గారు. సునీతారెడ్డి గారికి లైఫ్ థ్రెట్ ఉందనే అనుమానం ఉంటే ఈ రోజున అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం. ఆవిడకి ఎంత సెక్యూరిటీ కావాలంటే అంత సెక్యూరిటీ కూటమి ప్రభుత్వం ఇవ్వచ్చు. ఇంకోటి నిజంగా సునీతారెడ్డి గారికి లైఫ్ థ్రెట్ ఉండి ఉంటే ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే సునీతారెడ్డి గారిని ఏదో ఒకటి చూసి ఉండేవాళ్ళు కదా. ఈ రోజున రాజకీయ అవసరాల కోసం షర్మిలారెడ్డి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా సునీతారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, అవినాష్ రెడ్డి గారి గురించి కానీ ఎటువంటి లైఫ్ థ్రెట్ లేదు. నాకు తెలిసి కుటుంబ ప్రభుత్వం దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. మరి ఆవిడకి లైఫ్ థ్రెట్ ఉందని అనుకున్నప్పుడు ఆవిడ ఆల్రెడీ ఎప్పుడో కంప్లైంట్ కూడా చేశారంటున్నారు, కేసు కూడా ఫైల్ చేశారని అన్న సందర్భంలో కూటమి ప్రభుత్వం ఈ వాటికే ఒక అనౌన్స్మెంట్ చేయాలి. ఏ రకమైనటువంటి భద్రత కల్పిస్తున్నాము అని చెప్పేసి. మేబీ వెరీ సూన్ దే మే అనౌన్స్ ఇట్. చూద్దాం.